జయ శ్రీరామ్. ఇంత రోజు రోజుకి వాళ్ళంత రెచ్చిపోతూ ఉంటే బంగ్లాదేశ్లో బతకలేవకుండా చేస్తుంటే ఇంకో చోట బతకలేవకుండా చేస్తుంటే ఆ మాత్రం మనకు మాత్రం పౌరుషం లేదా? మీరు మాత్రం మనుషులు కాదా? ఆడైనా మగైనా మనం మనుషులమే గుర్తుపెట్టుకోండి. మీ ధర్మాన్ని మీరు నిలబెట్టుకోలేనప్పుడు నపుంసకుల కంటే కూడా ప్రమాదకాలు మీరు నపుంసకులు అవ్వద్దు. పుంసాం మోహన రూపాయ అన్నట్టు అవ్వండి అంతే. లక్షల మంది పురాణాలు వింటున్నారు, 2,64,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏం లాభం? ఇంకా ఎక్కువగా తయారవ్వాలి, పురాణములు వినాలి, ధర్మం కోసం నిలబడాలి. చైతన్యం చాలా వచ్చింది పూర్వంతో పోలిస్తే. మళ్ళీ వచ్చే సమయానికి ఎలక్షన్ టైంలో పద్మం తప్ప ఇంకోటి కనపడకూడదు భారతదేశంలో. ఈ మధ్యన ఒక తాటక, ఒక పూతన, ఒక రాక్షసి భూలోకంలో పుట్టి 3 పిల్లల కంటే ఎవరు పోషిస్తారు అందుట. ఓ దౌర్భాగ్యాలు ఎవరిని? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని నేను పోషిస్తాను, మీరు పోషిద్దాం. వాడు పందులు కనంటే 10 మందిని కంటూ ఉంటే మీరు 3 మనుషులు కనలేరా? కనండి, కానీ 3ని పోషించండి. అందులో ఒక్కొక్కండి దేశానికి ఇవ్వండి, మన మిలిటరీకి ఇవ్వండి, మన ధర్మం కోసం ఒకటి ఇవ్వండి. ఇద్దరిని ఇంట్లో అట్టే పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ప్రతి ఇంట్లోనూ ఒక పురుషుడు, ఒక స్త్రీ మన ధర్మం కోసం నిలబడాలి. ఈ దరిద్రపు సెక్యులర్ భావాలకి తీసేయండి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. అవన్నీ విని 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 చెవులు వాచిపోయాయి. సత్యం ఎప్పటిదాకా మనం ఓ దేశం వాళ్ళకి అంటగట్టి ఉన్న దేశంలో కూడా మనం బతకలేకుండా అయిపోతున్నాం అంటే దీనికి అలా మూల కారణం ఆనాడు ఆ నెహ్రూ గాడు. వాడికి సపోర్ట్ చేసినటువంటి వాడు ఇంకొక ఆయన ఉన్నాడు. అలాంటి వాళ్ళకి మహాత్మా బిరుదు కూడా ఇవ్వకూడదు, ఎవరేమనుకున్నా సరే. మళ్ళీ ఇంకోసారి గోవిందా.